సార్ ప్రసంగి గ్రంథము బాదాము వృక్షము పువ్వులు పూయును మిడత బరువుగా ఉండును బుడసరకాయ పగులును 12:5లో ఎత్తు చోట్లకు భయపడుదురు మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదాము వృక్షము పువ్వులు పూయును మిడత బరువుగా ఉండును బుడసరకాయ పగులును. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించేవారు వీధులలో తిరుగుదురు అని ఉంది. ఇది ఎవరిని గురించి లేదా ఎప్పుడు జరుగుతుంది? మనిషి చనిపోయినప్పుడు అనే సంగతి అక్కడే ఉంది కదా. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు, వాని నిమిత్తం ప్రలాపించేవారు వీధుల్లో తిరుగుదురు. మనిషి మరణాన్ని గురించి వర్ణిస్తున్నాడు. ఓకే. బాదము వృక్షము పూలు పోయినంటే అంత తెల్లగా తల నెరిసిపోవడం. తర్వాత మిడత బరువుగా ఉండనంటే మిడత అనేది అసలు బరువే ఉండదు కదా. ఆ సమయంలో వాళ్ళకి ఎంత బలహీనత వచ్చేస్తుందంటే ఒక ఆకు వాళ్ళ మీద పడ్డా ఇది చాలా బరువు అనుకుంటారు. మిడత బరువుగా ఉండునంటే అతి తేలిక విషయాలు కూడా వస్తువులు కూడా మోయలేని బలహీనత సంభవిస్తుంది. బుడసరకాయ పగులునంటే ఇట్లాగా ముడుచుకొని ఉన్నది ఎండి 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 ఎండకి ఇట్లా పగిలి పట్టుమని పగిలినప్పుడు దాంట్లోని విత్తనాలు వెదజల్లబడతాయి. అలాగా దేహములో నుండి ఆ బుడసరకాయ పగిలినప్పుడు విత్తనాలు ఇలాగా వేగంగా వెళ్ళిపోయినట్టు మనలో నుండి కూడా ఏదో పదార్థం వెళ్ళిపోతుంది. ఇవన్నీ మరణం సమయంలో జరిగే అనుభవాలకు ఇది కావ్యం కనుక ఉపమాన రీతిగా చెప్పాను.